ప్రతినిధి బృందం ఖమ్మం నగరంలో ఈరోజు మున్నేరు వరదకి జరిగిన నష్టం అలాగే బాధితుల్ని పరామర్శించి వారికి సహాయం చేసే కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, నిన్న ఇవాళ మొన్న 3 రోజులుగా ఖమ్మం నగరం ప్రజలు అల్లల్లాడుతూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో జరిగిన వరద నష్టానికి సంబంధించి నేను నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాం. ఆ విషయాల జోలికి లేదా మా హరీష్ రావు గారు కానీ జగదీష్ రెడ్డి గారు కానీ స్పృశించిన విషయాల జోలికి పోకుండా నేను క్లియర్ కట్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషించాల్సిన బాధ్యత మాకుంది. ప్రజలు మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రశ్నించమని, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలని ప్రభుత్వానికి తెలియజేయటం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం చేసే ప్రధానమైన కర్తవ్యమే ప్రధాన ప్రతిపక్ష పాత్ర మా బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడం కోసమే పెద్దలందరూ వచ్చారు. వచ్చి బాధితుల్ని పరామర్శించి వారికి ఇతోధికంగా ఎంతో కొంత సాయం చేయాలని చెప్పే కార్యక్రమం ఇవాళ నడిచింది. నిన్నేం నడిచింది, మొన్నేం నడిచింది మీరు చూశారు. కానీ ఎంత దారుణం అంటే, ఒక ముఖ్యమంత్రి గారు ఈ పట్టణానికి వచ్చి, నగరానికి వచ్చి నైట్ స్టే చేసి ప్రజలకి స్వాంతన కల్పించాల్సిన చర్యల మీద రివ్యూ చేసి వారికి ఘనమైన ఆర్థిక సాయం కానీ లేకపోతే ఏదైనా ప్రకటిస్తారనుకుంటే ముష్టి 10,000 ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు, మా ఇంట్లో సామాన్లు 5 లక్షలు పోయినాయి, 10 లక్షలు పోయినాయి అని. 10,000 రూపాయలు అది ప్రకటించడం కోసం తమరు వచ్చి 24 గంటలు ఇక్కడ ఉండి దాంట్లో చివరికి వ్యక్తిత్వ హననం ఏదైతే గతంలో చేయటం అయితే అలవాటు ఉందో అదే వ్యక్తిత్వ హననాన్ని కొనసాగించి మీరు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, చివరికి నన్ను అనరాని మాటలన్నీ కడుపు నిండా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో కాంగ్రెస్ వాళ్ళు సంతోషం కల్పించారు అనుకుంటారు, కానీ ప్రజలకు మాత్రం సంతోషం అనిపిస్తలేదు. మీ పర్యటన ద్వారా ప్రజలకి ఏమి స్వాంతన కలుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మీ పర్యటన అయిపోయి మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్తే కూడా ప్రజలు ఓడి పెట్టుకుంటున్నారు. ఇగో మీరు ఇట్లా బురద పూసుకొని తిరుగుతున్నారు. ఒక్క నాయకుడు కనీసం వచ్చి మమ్మల్ని కిందకి దిగి పలకరించలేదు. ఎట్లున్నారని పలకరించలే, ఏం తిన్నావు ఏం తాగినావు అని పలకరించలేదని ప్రజలు బాధపడతా ఉంటే ఆ బాధలు వినటానికి వచ్చి 4 డివిజన్లు 5 డివిజన్లో తిరిగి పర్యటన ముగించుకొని వెనుకకు వస్తూ ఉంటే, మేము ఏర్పాటు చేసిన స్థానికంగా కొంత సాయాన్ని వారికి అందించి వస్తూ ఉంటే నిస్సిగ్గుగా ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారే, ఇంతమంది మాజీ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధుల మీద ఆ రకంగా నీ కాంగ్రెస్ గూండాలతో, నిన్ను రౌడీ షీటర్లతో హత్యాయత్నం, ఒక మాజీ మంత్రివర్యులు 3-4 మీద ఒక కారులో ఉన్నాం, అంత బాజాప్తగా హత్యాయత్నం చేసేటట్లు అది పోలీసుల సమక్షంలోనా? ఇది శోభనిస్తుందా? ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ పోలీసుల సమక్షంలో జరిగిన కాంగ్రెస్ గుండాలు, రౌడీ షీటర్ల యొక్క ఈ దాడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని తక్షణం మీరు అరెస్ట్ చేయాలా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. మేము కంప్లైంట్ ఇస్తాం. ఇప్పుడు పోతా ఉన్నాం సిపి గారి దగ్గర పోయి. ఈ రకంగా ప్రజల దగ్గర పోవటాన్ని మీరు అడ్డుకోలేరు. ఈ తుంటరి చర్యలకు అడ్డుపడితే నిజంగానే హరిశన్ అన్నట్లు, లేకపోతే కేసీఆర్ గారు అనేకసార్లు అన్నట్లు తెలంగాణ వచ్చేదా తెలంగాణ? ఎన్నిసార్లు ఎన్ని రకాల దాడులు జరిగి ఉండొచ్చు. కేసీఆర్ గారు ప్రాణాలు తీయాలని ఆలోచన చేసిన వాళ్ళు, హరిశన్న లాంటి వాళ్ళని, కేటీఆర్ గారు లాంటి వాళ్ళని ప్రాణాలు తీయాలని చేసిన వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమం నడిపిన చరిత్ర ఈ పార్టీది. మీరు చిల్లర రౌడీలు, వీధి రౌడీలు మీరు ఆపుతారా? ప్రజల దగ్గర పోకుండా మమ్మల్ని ఆపలేరు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇది మాలో మరింత పట్టుదల పెంచుతుంది, మరింత జనం దగ్గర తిరుగుతాం మేము. మీరందరూ కూడా ఇక్కడున్న 3 మంత్రులు దీనికి బాధ్యత తీసుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారితో సహా బాధ్యత తీసుకోవాలి. తీసుకొని మేము మా మీద దాడి జరిగిన దాన్ని మిగతా ప్రజాస్వామ్యవాదులు అలాగే మిగతా పార్టీలు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా బాధ్యతతో ఖండిస్తారని, అట్లనే ప్రభుత్వం తక్షణం దీంతో పాటుగా ఈ వ్యక్తుల మీద దాడి చేయడం కాకుండా, దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవడం కాకుండా మా ప్రధానమైన ఆక్రోశం ప్రజలకి న్యాయం జరగాల,
ప్రజల కోసం అని చెప్పి మేము వచ్చినాం, ప్రజల కోసం తిరిగినాం. కాబట్టి ఆ వరద బాధితులకు సరైన న్యాయాన్ని ఇమీడియట్గా చేయండి. వాళ్ళకి ఇప్పటికైనా మంచినీళ్ళు పంపండి, కరెంట్ పవర్ రెజ్యూమ్ చేయండి. 3 రోజులు అయింది పవర్ లేదు, వాళ్ళకి తాగటానికి మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. దయచేసి వాళ్ళకి ఇమ్మీడియట్ రిలీఫ్ మెజర్స్ ఇవ్వండి. అట్లనే మేము గతంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్పినట్టు మరణించిన వారికి 25 లక్షలు, తర్వాత నగరంలో ఇళ్లలో వస్తువులు కోల్పోయిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున తక్షణ సహాయం కూడా అందించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 2-3 విషయాలు మర్చిపోయాను. ఒకటేమో మొన్న ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన ఒక 7 వ్యక్తులు 9 ప్రాణాలు కాపాడినారు. ముఖ్యంగా వారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యంగా గ్రామ పెద్ద తిరుపతిరావు గారు, మరొక పెద్ద వెంకటనారాయణ గారు, జేసీబీ